వ్యవసాయ భూమిలో కంది, పత్తి పంటల మధ్య అంతర్ పంటగా గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని, సమిష్టిగా గంజాయిని జిల్లా నుండి తరిమికొట్టేలా సాహసోపేతంగా వెతకగలిగి సుమారుగా 70 లక్షల విలువ చేసే గంజాయిని మొక్కలను జప్తు చేశామని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి శివారులో గల మంగళ్ సింగ్ తాండా సరిహద్దులో పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గంజాయి మొక్కలను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ వివరించారు. నార్కోటిక్ జాగిలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని సాగు చేస్తున్న వారిని అరెస్ట్ చేశామన్నారు. ఇందులో మంగళ్ సింగ్ తండాకు చెందిన ఇందల్ సింగ్ A1గా ఉన్నారని, మిగతా వారైన కషవత్ సజన్లాల్, గోతి రవీందర్, కచ్కడ్ సంతోష్, బామన్ సురేందర్, పెలియ ప్రతాప్ సింగ్లపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ ప్రభాకర్, ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదారావు, కడెం ఎస్ఐ కృష్ణసాగర్, ఆర్ఎస్ఐ రవికుమార్, జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది సాయి, సిసిఎస్ సిబ్బంది తిరుపతి, గణేష్, కానిస్టేబుల్ భీమరావు, షారుఖ్, హోంగార్డ్ అధికారులు శ్రీనివాస్, వెంకటేశ్వర్ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కడెం మండలంలో ఇందల్బాయి మంగళ్ సింగ్ తాండాకి సంబంధించిన బాబా నాయక్ తాండా హ్యామ్లెట్లో గంజాయి సాగు అవుతుందనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా సిఏ గారు, ఎస్ఐ అందరూ కలిసి దాడి చేసి అక్కడ గంజాయిని పట్టుకోవడం జరిగింది లైన్లో. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు, కరెంట్ వైరు. దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలాగా బయటికి కనిపించేది కంది పంటలో పెట్టారు, లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు. దాని మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాము. అది దగ్గర 6 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు పెరిగాయి ఆ మొక్కలన్నీ. అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గాంజా అని చెప్పారు. సో అక్కడ వచ్చి దాన్ని NDPS యాక్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి దాంట్లో వాళ్ళు 6 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ ల్యాండ్ వచ్చేసి ఇందాల్ అనే అతను ఫాదర్ పేరు మీద ఉంది. ఇందాల్ని A1గా తీసుకున్నాం. ఇందులో తర్వాత రవీందర్, సంతోష్, సురేందర్, ప్రతాప్ సింగ్ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ డిఎస్పీ ప్రభాకర్, అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఇన్స్పెక్టర్ సైదారావు ఆధ్వర్యంలో ఈయన ఐఓ ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది. అలాగే దీనిలో ఈ ఇద్దరు కానిస్టేబుల్ శ్రీనివాస్ అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా మంచి హోంగార్డ్ ఒకరు. దీంట్లో చాలా మంచి దీన్ని చేయడంలో వీళ్ళు బాగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ గంజాయి సాగు మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఆ రోజు మనము దీన్ని వెళ్ళి అక్కడంతా చూసి వెరిఫై చేసడానికి చేసిన RSIలు రవి అండ్ వినోద్ అండ్ రవి వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలా అంటే హై క్వాలిటీ గంజాయి అని చెప్పారు. దీంట్లో బాగా ఫ్లవరింగ్ ఉన్న గంజాయి ఇంకా కాస్ట్లీ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక 70 lakhs వర్త్ గంజాయి ఉంది. దీన్ని వాళ్ళందరినీ 1,000 కోట్లు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.